అంటే సూర్యాస్తమయ వేళ నుండి రాత్రి వరకు ఆ హనుమంతుల వారి విగ్రహాన్ని చూస్తే వృద్ధ హనుమంతునిగా మనకు గోచరమవుతుంది. అంటే సూర్యాస్తమయం తరువాత హనుమంతుల వారు వృద్ధ రూపంలో, సూర్యోదయ సమయానికి బాల రూపంలో మనకు గోచరమవుతారు. ఆ క్షేత్రంలో సూర్యుడు తపస్సు చేస్తున్నప్పుడు హనుమంతుల వారు వారికి సేవ చేశారట. తదనంతరం సూర్యుడు తన తపస్సు ముగిసిన తరువాత హనుమంతుల వారిని అదే క్షేత్రంలో విరాజం అయి భక్తుల యొక్క కోరికలను తీర్చవలసిందిగా సూర్య భగవంతుని యొక్క ఆదేశం కాబట్టి సూర్య భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆదేశాన్ని అనుసరించి హనుమంతుల వారు ఆ క్షేత్రంలో విరాజమానమై ఉన్నారు. అందుకనే ఆయన పేరు విరాజ హనుమాన్. సూర్య కిరణాల శక్తితో ఆయన యొక్క రూపం మారుతూ ఉంటుంది.